నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆర్మూర్ ఆర్డీఓ, బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయాల ఆవరణలో సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లు, మెటీరియల్ పంపిణీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాల్కుమార్ అందిస్తారు. వరకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చెప్పారు. ఇక నిజామాబాద్లో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల కేంద్రం నుంచి పోలింగ్ సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలుతుంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ సిబ్బంది కూడా చేరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. నిజామాబాద్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల నుంచి పోలింగ్ సామాగ్రిని అయితే పంపిణీ ప్రక్రియ మొదలు. ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 47,000 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. దాదాపు 135 పోలింగ్ కేంద్రాలకి పోలింగ్ సామాగ్రి తరలిస్తున్నారు. ఇక్కడ టీచర్ ఓటర్లు దాదాపుగా 5,654 మంది టీచర్ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు దాదాపుగా 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ అయితే ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. 255 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కుని అయితే వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోనే 81 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇవన్నిటి కూడా పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ అయితే ఉదయం నుంచి ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, టీచర్ ఎన్నికల సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పోలింగ్ సామాగ్రి ప్రక్రియ పంపిణీ ఏ విధంగా కొనసాగుతుందనే అంశాలపై మాట్లాడేందుకు నిజామాబాద్ ఆర్డీఓ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సామాగ్రి పంపిణీ సంబంధించి ఎన్ని రూట్లు ఏర్పాటు చేసిన, ఎట్లాంటి ఏర్పాట్లు? మొత్తం డివిజన్లో 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాల్లో 31 పోలింగ్ స్టేషన్స్ని 4 సెక్టార్స్గా విభజించడం, 4 రూట్లుగా విభజించి దానికి తహసీల్దార్స్, సెక్టరల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేసాము. అందరికి కూడా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ మెటీరియల్ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడే లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. లంచ్ చేసుకొని ఆ సెక్టరల్ ఆఫీసర్స్ తర్వాత పోలీస్ ఎస్కార్ట్తోని కన్సర్న్ పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోవడం జరుగుతుంది. పోలింగ్ అంటే టీచర్లకు, గ్రాడ్యుయేట్లకు వేరువేరుగా పోలింగ్ కేంద్రాలు ఉంటాయా, ఒకే దగ్గర ఏర్పాటు చేశారా? వేరు పిఎస్లు ఉన్నాయండి. గ్రాడ్యుయేట్ పిఎస్లు సపరేట్ ఉన్నాయి, టీచర్స్ కూడా సపరేట్ ఉన్నాయి. ఎట్లా ట్రైనింగ్ ప్రక్రియ ఎట్లా జరిగింది సార్? ఎన్ని గంటల వరకు అక్కడికి చేరుకోవాలి? 2-3 మధ్యన పోలింగ్ స్టేషన్స్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ అరేంజ్మెంట్స్ చూసుకుంటారు. చేసుకొని రేపు మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 వరకు ఓటింగ్ ఉంటుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెప్తున్నారు. ఇక ప్రలోభాలకు గురి కాకుండా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కూడా చెప్పారు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.